నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% చేయడము, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తుతున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ రెండేళ్లలో. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,335 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లలో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8,000 కోట్లు. మరి 7 ఏళ్లలో 8,000 కోట్లు పెడితే ఇక 2 లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లెక్కల ప్రకారం చూస్తే అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఇది కాక బిల్డింగ్ ఖర్చులు, ఇవి కాక బిల్డింగ్ ఖర్చులు, ఈ 2 లక్షల కోట్లు కాక బిల్డింగ్లకు అయ్యే ఖర్చులు సెపరేటు. ఇదంతా కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి.
స్కూళ్ళు హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు.